ఈ రోజు మనం ఫస్ట్ వీడియోలో పట్టిన రాకాసి పీతలను తీసుకొని నేరుగా ఇంటికి వెళ్లకుండా ఇలా బీచ్ దారిని వెళ్తున్నా. ఎందుకంటే మనం ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, ఒకసారి సరదాగా ఈ బీచ్ లో మునిగేస్తే ఒక పని అయిపోతుందని చెప్పి మా ఫ్రెండ్ గారు చెప్తే ఇంకా వాడు నేను కలిసి ఈ బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాం. నేను ఈ తూపులపాలెం బీచ్ కి ఎప్పుడు వచ్చినా సరే జనాలు చాలా ఫుల్ గా ఉంటారు. ఈ రోజు ఏంటో గానీ ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించలేదు. ఇక ఈ రాకాసి పీతల్ని పట్టిన దగ్గర నుంచి వీటిని కింద పెట్టాలంటే ఒక పెద్ద బాధ అయిపోయింది. ఎందుకంటే ఈ కవర్ ను కట్ చేసుకుని ఒకటో రెండో బయట వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఇక వీటిని చూస్తూ ఉంటే పని అవుదని చెప్పి వీటిని ఒక పక్కన పెట్టేసి మంచిగా ఈ బీచ్ లో మునగడానికి వెళ్ళిపోయా. ఈ బీచ్ లో అలా సరదాగా కొంచెం సేపు మునిగిన తర్వాత నేను ఎప్పటి నుంచో మన ఆటోకున్న అద్దానికి ఈ గవ్వలతో ఒక చిన్న డిజైన్ రెడీ చేయాలనుకుంటున్నా. ఇక ఆ డిజైన్ చేయడానికి కావాల్సిన గవ్వలన్నీ ఏరుకొని ఒక దగ్గర పోగు చేసుకుంటూ ఉన్నా. ఇంతలోనే మా ఫ్రెండ్ గడు ఎప్పుడు వెళ్ళాడో తెలియదు కానీ కొన్ని మామిడి పళ్ళు తీసుకుని ఈ బీచ్ దగ్గరకు వచ్చాడు. నిజానికి ఈ బీచ్ లో కొంచెం సేపు మునిగిన తర్వాత మన దగ్గర ఉన్న రాకాసి పీతలతో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నా. మా ఫ్రెండ్ గడు భయపడుకుని మామిడి పళ్ళు తీసుకొచ్చాడు. వీటితో ఒక చిన్న డ్రింక్ ప్లాన్ చేద్దాం. ఇక ఈ మామిడి పళ్ళతో జ్యూస్ చేయడానికి మన దగ్గర ఎలాంటి వస్తువులు లేవు. ఇంకా పక్కనే ఒక చిన్న షాప్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి ఒక గ్లాస్ తీసుకుని ఈ మామిడి పళ్ళు గుజ్జంతా గ్లాస్ లోకి తీసుకున్నా. ఇక ఇందులో కొంచెం చక్కెరను కలిపి దాంతో పాటు కొన్ని నీళ్లు పోసి మంచిగా ఈ బీచ్ చూస్తూ నా ఓల్డ్ డేస్ లో ఈ బీచ్ దగ్గర ఉన్న మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకుంటూ అలా రిలీఫ్ అయ్యా. ఇక ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఈ బీచ్ దగ్గర చాలా మెమరీస్ ఉంటాయి. ఈ మెమరీస్ అని ఒకసారి గుర్తు చేయాలనే ఉద్దేశంతోనే చేశా. ఇక ఫైనల్ గా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి మమ్మా.